భర్త మారాలని భార్య, భార్య మారాలని భర్త, పిల్లలు మారాలని చెప్పి తల్లిదండ్రులు, తల్లిదండ్రులు మారాలని చెప్పి పిల్లలు. ఇక్కడ కామన్ పాయింట్ ఒకటే ఏంటంటే మార్పు. ఏంటంటే అది మార్పు, చేంజ్. ఈరోజు ఒక టిపికల్ టాపిక్, అంటే కష్టమైన అంశం మీ అందరితో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినారు. జాగ్రత్తగా నేటి వర్తమానాన్ని ఆలకించవలసిందిగా కోరుచు ఉన్నారు. అనగా మార్పు గురించి ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్న వాక్యాన్ని చెప్తాను. జాగ్రత్తగా ఒక్కొక్కటి కూడా ఆలకించవలసిందిగా కోరుచు ఉన్నాను. దైవ దీవెన ఆధ్యాత్మిక వర్తమానానికి, ఈ పాడ్కాస్ట్ అనే కార్యక్రమానికి నేరుగా మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను బహుగా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరు కూడా నిద్ర లేచారు కదా, దేవునికి ప్రార్థన చేసుకున్నారని చెప్పి నమ్ముచున్నారు. ప్రతి ఒక్కరు కూడా నిద్ర లేవండి, ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా కోరుచున్నాను. ఈ వాక్యములు ప్రతి ఒక్కరికి వాట్సాప్లో రావాలి అనుకుంటే నెంబర్ చెప్తాను, రాసుకోండి. 8121333222 8121333332 అనే నెంబర్కి మీ పేరు, మీ ఊరు పెట్టండి. ప్రతి దినము కూడా దీని వర్తమానాలు అందుతాయి. అలాగనే అదే నెంబర్కి మీ ప్రార్థన అవసరం కూడా తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా చేయడం జరుగుతుంది. దయచేసి ఈ మాటలు గమనించవలసిందిగా కోరుచు ఉన్నాను. ఈ సమయంలో అందరూ కూడా కండ్లు మూసుకుందామండి. కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దానికన్నా ముందుగా దయచేసి గమనించండి, ఈ వాక్యాన్ని మీకు సాధ్యమైనంత వరకు అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. ఎంతమందికి సువార్త ప్రకటించాలని ఉంది? ఎస్, మీలో అందరికీ ఉంది కదా. అయితే సువార్తను మనము ఈ విధంగా కూడా, ఈ సాంకేతికలో కూడా మనందరం కూడా టెక్నాలజీ ఉపయోగించుకుంటూ మన సువార్తను ప్రకటించవచ్చు. కనుక ఈ వాక్యము, ఈ గాస్పల్, ఈ గుడ్ న్యూస్ అనేక మందికి దీవెనకరంగా మారులాగిన దయచేసి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. మీకు ఎంత మందికి సాధ్యమైతే 5గురితో ఆపికండి, 10 నుంచి పెట్టుకోండి. 10, 15, 20, 25, 30, వీలైతే 100 మందికి దగ్గరికి దయచేసి మీరందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. దేవుని యొక్క సువార్తను ప్రకటించండి. కండ్లు మూసుకున్న ఈ సమయంలో ప్రార్థన. మహాగణుడైన మా ప్రభా, మా యేసయ్య, నీకే వేలాది వందనాలు తండ్రి. ఇప్పుడు ఏదైతే వాక్యం వినబోతున్నామో తండ్రి, మార్పును గురించి ఈరోజు వాక్యం వినబోతున్నాం ప్రభా. అయ్యా, మాట్లాడుతుంది నీవు ప్రభా, నేనైతే కాదు తండ్రి. శామ్యూల్ అని నేను మాట్లాడేట ప్రభా, నీవే మాట్లాడుతున్నావు ప్రభా. తండ్రి, వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని, అపవాదిగా ఎటువంటి శోధన పెట్టుకుని వాక్యం మేమందరూ కూడా చక్కగా వినిలాగానే సహాయం దయచేయమని యేసేవారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా వందనాలు. నా పేరు శామ్యూల్. ఈ సమయంలో వాక్యంలోకి అందరూ కూడా వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 10వ వాక్యము చూద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 10వ వాక్యం. అప్పుడు నేను ప్రభువా, నేనేమి చేయవలను అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడి ఉన్నవి నీకు చెప్పబడినని ఆయనతో అనెను. చాలు, ఇది అందరికీ తెలిసిన సంఘటనే. దమస్కు మార్గంలో పౌలు అనగా సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. ఎక్కడ దర్శించాడు? దమస్కు మార్గంలో. ఈ పదాలు దయచేసి గుర్తుపెట్టుకోండి. దమస్కు మార్గంలో యేసు ప్రభువారు పౌలును దర్శించారు. పౌలు యొక్క జీవిత చరిత్ర అనగా సౌలుగా, అనగా ఎప్పుడైతే మనం అపోస్తలుడైన పౌలు సేవకుడిగా చూస్తున్నాం, కానీ ఆయన ముందు ఒక సౌలుగా ఉన్నప్పుడు అనగా ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే చాలా భయంకరమైన జీవితము, భ్రష్టత్వంతో కూడిన జీవితము. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే దేవుని పేరు ఎత్తితే వాళ్ళ నాలికను కట్ చేసే రీతిగా ఈ సౌలు ఉండేవాడు. అనగా పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అంత భయంకరంగా కిరాతకంగా ఉండే సౌలు దేవుని పేరెత్తి యేసు ప్రభువారి గురించి మాటలు చెప్పిన, యేసు ప్రభువారు చక్కగా యేసు ప్రభువారి గురించి సువార్త ప్రకటిస్తున్నా ఒప్పుకునేవాడు కాదు. రోమా ప్రభుత్వానికి చాలా సహకారిగా ఉండేవాడు. ఈ సౌలు ఒకానొక సమయంలో స్టెఫను అనగా యేసు ప్రభు శిష్యులు ఒకానొక వ్యక్తి అయిన స్టెఫను హతసాక్షి అవ్వడం గల, అనగా చంపబడడం గల మూల కారణము ఈ సౌలే. అంతగా వ్యతిరేకంగా ఉండేవాడు, అంతగా భయంకరంగా ఉండేవాడు. అలాంటి సౌలు ఎప్పుడైతే ప్రభు దమస్కు మార్గంలో దర్శించిన తర్వాత దానికి భిన్నంగా మారడం మొదలుపెట్టాడు. దానికి భిన్నంగా మారిపోయాడు. ఎలాగంటే యేసు ప్రభువారు వాళ్ళని ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభువారు వాళ్ళ సువార్తను ప్రకటిస్తున్నారు, చనిపోయిన వాళ్ళని లేవనెత్తుతున్నాడు. ఇంకా బహుగా మీకు స్పష్టంగా చెప్పాలంటే శిష్యులకు మించిన పరిచర్య అపోస్తలుడైన పౌలు గారు చేశారు. శిష్యులు పేతురు గారు, తర్వాత వీళ్ళందరూ కూడా ఇద్దరు సువార్తలు రాసిన వాళ్ళందరూ కూడా ఏదో 2-3 గ్రంథాలు రాశారు. కానీ దాదాపు అపోస్తలుడైన పౌలు ఒక్కడే 14 పత్రికల బైబిల్లో పరిశుద్ధ గ్రంథమును అని పరిశుద్ధాత్మ ద్వారా లిఖితమైంది. ఈ సౌలు పౌలుగా ఎలా మారిపోయాడు? ఇదే నా అంశం. ఈ కిరాతకుడైన సౌలు పరిశుద్ధుడైన పౌలుగా ఎలా మారాడు? ఇది చొక్క
చారిత్రాత్మకమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే క్రైస్తవ లోకానికి ఇది ఒక గొప్ప సాక్ష్యం. చాలా మంది కూడా నా భర్త మారుతాడా పాస్టర్ గారు, నేను బ్రతుకున్నప్పుడు నా భర్త మారు నేను చూస్తానా, నా భార్య మారు నేను చూస్తానా, నా పిల్లలు మారి మమ్మల్ని పెంచి పోషించి దేవునికి చక్కగా విధేయులు ఉండడం మా కళ్ళారా మేము చూడగలుగుతామా, మా తల్లిదండ్రులు చక్కగా ఉండడం మేము చూడగలుగుతామా? ఇలాగా ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితాల్లో మార్పు, మా బ్రతుకులు మారాలండి, మా బ్రతుకులు పేదరికం నుంచి ఘనమైన స్థానంలో వెళ్ళాలండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మార్పుని సహసాధారణంగా కోరుతున్నారు. ఈ రోజు నా ప్రభు మీ అందరి జీవితంలో మార్పుతో నింపునుగాక. హల్లెలూయా. 3 విషయాలు మీ అందరితో మాట్లాడు. అసలు ఈ యొక్క కఠినాత్ముడైన సౌలు పరిశుద్ధుడైన పౌలుగా ఎలా మారాడు? మొట్టమొదటిగా చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం చూద్దాం. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వతంత్రతమును వినియోగించపరచక దేవుని దాసులై లోబడియుండుడి. చివరి మాటను దయచేసి చూడండి. దేవుని దాసులై లోబడి ఉండుడి. గమనించండి, మొట్టమొదటిగా మన జీవితాల్లో మార్పు, కింద స్థితి నుంచి మనం తలగా మారాలి అంటే మన బ్రతుకుల్లో నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు ఒక మంచి కార్యము చూసి వాళ్ళు మారాలి అంటే మొట్టమొదటిగా దేవునికి సంపూర్ణముగా లోబడి బ్రతకాలి. సౌలు పౌలుగా మారడం గల మూల కారణం ఏంటంటే దేవునికి లోబడ్డాడు. దానికి గల కారణం ఏంటంటే దమస్క మార్గంలో ఎప్పుడైతే ప్రభు సౌలును దర్శించాడో, సౌలును దర్శించిన వెంటనే ఎక్కడ పౌలు అనగా సౌలు వెంటనే దేవునికి లోబడిపోయాడు. అవునా ప్రభా, నేను నిన్నలాగా వెంటనే యేసు ప్రభు దమస్క మార్గంలో దర్శించినప్పుడు ఆయన ఒక మాట అనేది ఏంటంటే, ఎందుకు నన్ను ఎలా హింసించుచున్నావు, నన్ను నా వాళ్ళని ఎందుకు బాధపడుచున్నావు అంటే సౌలు గారు అంటారు, ఏంటి ప్రభు, నేను నిన్ను కొట్టానా, నేను నిన్ను తిట్టానా, నేను దూషించానా అంటుంటే అక్కడ యేసు ప్రభు ఒక మంచి మాట అంటారు, నువ్వు నా వాళ్ళని కొడితే దాని అర్థం ఏంటి, నన్ను కొడుతున్నట్టే. ఈ మాటకి పౌలు గారు లోబడిపోయారు. ప్రభువా నన్ను క్షమించి తండ్రి, నువ్వు రక్షకుడు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు ప్రభువా అని చెప్పి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఒక కాఠిన్యుడు, ఒక క్రూరుడు, ఒక నరహంతకుడు పరిశుద్ధుడిగా, సాత్వికుడిగా, ప్రేమికుడిగా దేవుడు మార్చుకున్నాడు. లోబడండి. దేవునికి మనందరము కూడా లోబడేవారుగా ఉన్నట్లయితే మన జీవితాలు మారుతాయి. స్వతంత్రత కావాలనుకుంటారు. గమనించండి, నా ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిచ్చేస్తానండి, మా అమ్మ మాట నేను విన్ను, మా నాన్న మాట నేను విన్ను, నా భర్త మాట నేను విన్ను, నా భార్య మాట నేను విన్ను, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అని చెప్పి చాలా మంది పిచ్చి మాలోకం వాళ్ళు అనుకునేది ఏంటంటే అది స్వతంత్రత అనుకుంటారు. అది స్వతంత్రత కాదు, అది వెర్రితనము, అది బుద్ధిహీనత. నీ ఇష్టమైన జీవితం అని చెప్తే అది బుద్ధిహీనత. గమనించండి, స్వతంత్రత అంటే ఏంటంటే, ఫ్రీడమ్ అనేది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ప్రాణాన్ని అర్పించి తన యొక్క శరీరాన్ని, తన రక్తాన్ని మనకు అర్పించాడు కదా, దాని నుంచి వచ్చిందే స్వేచ్ఛ. అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు ఇదే మాట చెప్తారు, మనకి స్వతంత్రత ఇచ్చాడు. ఇక్కడ ఆదాము అవ్వ విషయాన్ని చూసినట్లయితే వాళ్ళు పాపము వల్ల దేవుని యొక్క చేతిలో వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారి చేతిలో ఆయన శరీరాన్ని, రక్తాన్ని అర్పించారో తండ్రి మనకి స్వతంత్రత ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఈ లోకాన్ని జయించే ఒక గొప్ప అవకాశాన్ని ప్రభు మనందరికీ కూడా కల్పించాడు. గమనించిన నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి నీవు లోబడాలి. నీ భర్త మార్పు కావాలంటే, నీ భార్యలో ఒక గొప్ప మార్పు కావాలంటే, నీ పిల్లలలో, నీ తల్లిదండ్రులు ఒక మార్పు కావాలంటే, నీ జీవితమే మారిపోవాలంటే నువ్వు దేవునికి తప్ప ఇంకెవ్వరికి లోబడకూడదు. ప్రభువా నీకు నేను లోబడి ఉంటాను ప్రభువా. దేవుని మాటలు ఏది చెప్తే ఆ మాటలకు మీరు లోబడి మీరందరూ కూడా జీవించగలిగినట్లయితే నీ జీవితము మారిపోతుంది. ఎప్పుడైతే రాజు నెబుకద్నెజరు వరండాలో నించుని బబులోను సామ్రాజ్యం అంటే, ఆ రోజుల్లో బబులోను సామ్రాజ్యం అంటే చాలా అధికము ధనికమైన సామ్రాజ్యము. ఆ బబులోను సామ్రాజ్యాన్ని చూసి మురిసిపోతున్నాడు. అబ్బా, ఈ మేడలు కట్టానంటే దానికి గల కారణం నేనే కదా, నేను ఎంతగా చేశాను కాబట్టి ఈ బబులోను సామ్రాజ్యం అభివృద్ధి పొందింది కదా అని చెప్పి తన మనసులో అనుకున్నాడు. ఎవరు కూడా చెప్పలేదు అక్కడ, తన మనసులో అనుకున్నాడు. వెంటనే ఆకాశము తెరవబడింది. ఈ రాజు ఒక దరిద్రుడిగా మారిపోయి 7 కాలంలో ఒక జంతువులా బ్రతికాడండి. దేవునికి లోపడలేదు. ముందుగానే దానియేలు చెప్పాడు, రాజా
నీలో గర్వము రాకూడదు, నీ మనసులో ఎటువంటి గర్వము అహంభావము రాకూడదు. వచ్చిందా నువ్వు జంతువుగా మారిపోతావు. రాజు ఆ మాటకి లోపడలా. ఈరోజు చాలా మంది దేవునికి లోబడలేకపోతున్నారు. మీలో, మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా మీకు దేవునికి సంపూర్ణంగా లోబడినట్లయితే సౌలు పౌలుగా ఎలాగైతే మారడం, మీ బ్రతుకులను కూడా కఠినం నుంచి పరిశుద్ధతకు, కష్టాల నుంచి, సమస్యల యొక్క విడుదల నుంచి నా ప్రభు మీ అందరినీ కూడా నడిపిస్తాడు. మొట్టమొదటిగా మనందరూ కూడా చూస్తున్నాం సంపూర్ణంగా లోబడిన పౌలుగా మనం చూస్తున్నాం. రెండోదిగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చెయ్యును. రెండోదిగా పౌలు అనగా సౌలు పౌలుగా మారడం గల కారణం ఏంటంటే నిర్ణయాన్ని ప్రభువుకే వదిలిపెట్టేశాడు. ఏం చేశాడు? నిర్ణయాన్ని ప్రభువుకే విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే దమస్కు మార్గంలో దేవుడు సౌలుని దర్శించాడో, సౌలుని దర్శించిన తర్వాత ఆ వెలుగులో ఎప్పుడైతే మారు మనసు దేవునికి లోబడి ఈ పౌలు ఒప్పుకున్నాడో, ఒప్పుకున్న తర్వాత ప్రభువా ఇక్కడ నుంచి నేను ఏమి చెయ్యాలో అది నిర్ణయం నీదే, నేను ఇక్కడ నుంచి ఏమి చెయ్యాలో అది నీ ఇష్టమే, నేను ఇక్కడ నుంచి ఏమి పని చెయ్యాలో, నేను ఎవరి కోసం కష్టపడాలో, దేనికోసం కష్టపడాలో ఇది నా నిర్ణయం కాదు ప్రభువా, నీ నిర్ణయానికి నేను ఒప్పించుకున్నాను ప్రభు అని చెప్పి తన్ను తాను అప్పగించుకున్నాడు. నిర్ణయాన్ని దేవునికి అప్పగించేశాడు. అందుకని అపోస్తల కార్యం 22వ అధ్యాయం 10వ వాక్యంలో అన్నాడు కదా, ప్రభువా నేనేమి చేయవాలని అడుగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? దమస్కులో మార్గంలోకి వెళ్ళిపో. సౌలు ఇక్కడ నుంచి నువ్వు పౌలుగా పిలబడతావు, నువ్వు నా పరిచర్య చేస్తావు, నీ ద్వారా అనేక అద్భుతాలు జరుగుతాయి. ఎంత పెద్ద సాక్ష్యం అండి! మామూలు సాక్ష్యమా? అసలు ఆ నిర్ణయం ఎవరైనా తీసుకోగలరా? నిజానికి శిష్యుల కంటే పౌలు గారికి చాలా పెద్ద ఛాలెంజెస్ వచ్చాయి. ఎందుకంటే పౌలు ఒకనొక దినమున యేసుప్రభు వారి పేరు ఎత్తితే ఒళ్ళు మండిపోయేది. యేసుప్రభు వారి గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు చంపేసేవాడు. యేసుప్రభు యొక్క ప్రస్తావన ఎక్కడైనా కనబడితే, వినబడినా కూడా అక్కడికి వెళ్ళి చితక్కొట్టేసేవాడు. వాళ్ళందరూ కూడా కర్రతోనో కరడాతోనో చితకబాదేసేవారు. అలాంటిది ఈయన పౌలుగా మారిన తర్వాత ఈయన యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు గురించి మాట్లాడితేనే అసలు కోప్పడిపోయేవాడు, క్రోధం వచ్చేసేది, కోపం వచ్చేసేది, మమ్మల్ని కొట్టేసేవాడు. అలాంటిది ఈ వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభు గురించి ఎంత మంచిగా మాట్లాడతాడు, ఎంత చక్కగా చెప్పేస్తున్నా చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయినా పర్లేదు ప్రభా, ఆశ్చర్యపడినా పర్లేదు ప్రభా, నా నిర్ణయం ఎవరికి ఇచ్చేస్తున్నాను? నీకే. ఈరోజు చాలా మంది కూడా నిర్ణయాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడరు. అమ్మో, చాలా మంది భయపడిపోతుంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి అంత ఇదైపోతారో, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి. అమ్మో పాస్టర్ గారు ఇది దేవుని చిత్తమేమోనండి, అందుకని పెళ్లి జరుగుతుందేమో అనుకోండి. గమనించండి, చాలా మంది తెలివి మీరిన క్రైస్తవులు వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అన్ని చేస్తారు. వాళ్ళకి ఇష్టమైన అమ్మాయినో, వాళ్ళకి ఇష్టమైన అబ్బాయినో, కోడలనో, అల్లుడినో తెచ్చుకుంటారు. మళ్ళీ దానికి వెనకాల ఒక ట్యాగ్ లైన్ పెడతారు. ఏంటంటే ఇది దేవుని చిత్తము. ఏ చిత్తము? ఇది దేవుని చిత్తము. నిజంగా దేవుని చిత్తమా? వాళ్ళటప్పుడు ఎందుకు ఆ అల్లుడో ఎంత కట్నం ఇస్తారో, లేకపోతే ఎంత కట్నం తీసుకుంటాము, లేకపోతే ఏ ఉద్యోగం చేస్తున్నాడు, వీళ్ళకి ఆస్తుందా, వీళ్ళకి కులం ఉందా, అవన్నీ ఎందుకు చూస్తున్నాం? అటువైపు ఎందుకు వెళ్తున్నాం? మళ్ళీ దేవుని చిత్తము, దేవుని నిర్ణయం ప్రకారంగానే జరుగుతుంది. చాలా మంది మందిరాల్లో చాలా మంది పెళ్ళిలో వినేది ఏంటంటే ఇది మనుషుల చేత ఏర్పడిన వివాహము కాదు, ఇది దేవుని చేత ఏర్పాటు చేసిన వివాహం అంటూ ఉంటారు. కట్ చేసి చూస్తే 2 నెలల విడాకులు తీసుకుంటారు. మరి ఏమనాలండి వాటిని? మరి ఎలా చూడాలండి వాటిని? మరి ఏమని వాటిని గుర్తించాలండి? గమనించండి, మీరు చూడవలసింది ఆస్తి, కట్నాలు, కులము, తర్వాత ఈడు ఎంత సంపాదిస్తున్నాడు, వీళ్ళు ఎంత సంపాదిస్తున్నాడు కాదు. మీరు చూడవలసింది ఏంటంటే ఈయన దైవ సంబంధ కాదా, ఈయన దేవునిపై విశ్వాసం ఉన్నవారా కాదా, ఈ కుటుంబము కష్టం వస్తే దేవునిపై ఆధారపడిన కుటుంబమా కాదా అని చెప్పి నువ్వు దేవుణ్ణి అడగాలి. ఆ నిర్ణయం అడగాలి. ప్రభా ఈ కుటుంబం మంచిదేనా? ప్రభా ఈ కుటుంబం పరిశుద్ధమైన కుటుంబమేనా? ప్రభా ఈ కుటుంబం లోబడిన కుటుంబమేనా? ప్రభా ఈ కుటుంబం సహనంతో కూడిన కుటుంబమా? ప్రభా ఈ కుటుంబము దుష్టత్వము కాకుండా నీకు మంచి సహవాసం కలిగిన కుటుంబమేనా అని చెప్పి నువ్వు దేవుని అడగాలి. అది దేవుని చిత్తం అంటే. అంతేగాని కులాన్ని చూసేసి,
లేకపోతే డబ్బును చూసేసి ఎంత తెచ్చేసింది కదా, ఎంత కట్నం తీసుకొచ్చింది కదా అని చెప్పేసి అలా చూడకండి. ఒకరోజు నా స్నేహితుడు యొక్క పెళ్ళి అవుతుంది. స్నేహితుడు యొక్క చెల్లి పెళ్ళి అవుతుంది. చెల్లి పెళ్ళి అవుతున్నప్పుడు ఆ కట్నాల టాపిక్ వాళ్ళందరి మధ్యన వచ్చింది. వచ్చిన తర్వాత అంటే పెళ్లి కొడుకోళ్ళు పెళ్లి చూపులు అయిపోయింది, పెళ్లి కొడుకులు వెళ్ళిపోయారు, అంత అయిపోయింది. వాళ్ళ బంధువులు అందరూ కూర్చుని నన్ను కూడా కూర్చోబెట్టిన తర్వాత నేను కట్నాల గురించి నేను నాకు తెలియదు, కానీ వాళ్ళు డిస్కస్ చేసుకోవడం మట్టు నేను విన్నాను. వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, అందులో ఒకనొక వ్యక్తి మా స్నేహితుడి యొక్క బాబాయో లేకపోతే ఎవరో నాకు గుర్తులేదు, కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, అనగా పెళ్లి కూతురు గారు అమ్మగారికి, అనగా నా స్నేహితుడి యొక్క అమ్మగారికి చెప్పింది ఏంటంటే, అక్క మనము గాని కట్నం తక్కువ ఇస్తే మన పిల్లని చాలా అడ్డంగా చూస్తారు, అదే కానీ ఎక్కువ ఇస్తే ఈ కట్నం వాళ్ళకి ఇచ్చాం కదా అందుకనే మన పిల్లని చాలా బాగా చూసుకుంటారు అంటుంటే నాకు అనిపించింది, అది ప్రేమ? అదొక పెళ్ళి అవుతుంది అప్పుడు? అది అసలు దేవుని చేత అది క్రైస్తవ కుటుంబమేనండి, మామూలు హైందూ కుటుంబాల కాదు, క్రైస్తవ కుటుంబమే. నాకు అనిపించింది అది చాలా దౌర్భాగ్యం అనిపించింది. గమనించండి, ఎప్పుడు కూడా అలా చేయకండి. దేవుని నిర్ణయం చెప్పినే వెళ్ళాలి. పౌలు ఇక్కడ ఒకటే మాట, ప్రభా వాట్ ఐ షుడ్ డూ, ఇట్స్ యువర్ డెసిషన్. ప్రభా నేను ఏమి చేయాలో అది నీ చిత్తమే, ప్రభా నేను ఇక్కడ నుంచి ఏది చేయాలో అది నీ నిర్ణయమే అని చెప్పి సౌలు పౌలుగా మారి తన జీవితపు నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మార్పు కలిగింది. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా గొప్ప మార్పులు రావాలి అంటే నిర్ణయాన్ని ప్రభువుకే మనం అప్పగించాలి. మూడోదిగా చూద్దాం, చివరికి వచ్చేస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వాక్యం చూసినట్లయితే, దేవుని సంబంధైన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుక వీరు వినరని చెప్పెను. మూడోదిగా ప్రభు మాట కాదనలేదు. ఎప్పుడైతే పౌలు గారు దేవునికి లోబడిపోయి నిర్ణయానికి ప్రభుకి అప్పగించేశాడో, అప్పగించిన వెంటనే దేవుడు తన ఉద్దేశాన్ని వివరించాడు. ఏంటంటే, నువ్వు ఇక్కడి నుంచి నా పరిచయం చేయబోతున్నావు, ఇక్కడి నుంచి గొప్ప అద్భుతాలు చేయబోతున్నావు, ఇక్కడి నుంచి దైవ కార్యములు చేయబోతున్నావు అంటే దేవుని మాట కాదనలేదు అక్కడ పౌలు గారు. దేవుని మాట కాలేదు. ఎందుకంటే ఆయన ఎవరి సంబంధిగా మారిపోయాడు? దేవుని సంబంధిగా మారిపోయాడు. ప్రభు నువ్వు ఏది చెప్తే అంతే. ఈరోజు చాలా మంది కూడా దేవుని మాట కాదు అనేవారు అనేక మంది ఉన్నారు. దేవుని మాట కాదురా, మా మాట మీద వెళ్దాం, మన మాట మీద వెళ్ళిపోదాం, మన కుటుంబం మాట మీద వెళ్దాం, దేవుడు చూస్తారో లేదో, దేవుడు తెలిసేటి కష్టాలు. గమనించండి, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఒక ఉద్దేశము పెట్టాడంటే, ఆయన ఒక తలంపు పెట్టాడంటే నీ జీవితము మరణానికే పెట్టాడు తప్ప నీ బ్రతుకులు అబాసుపాలు అయిపోవడానికి నా ప్రభు ఎప్పుడు కూడా పెట్టడు. ఆ సత్యాన్ని వెరిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ సౌలు పౌలుగా మారాడో, తన నిర్ణయాన్ని ఎప్పుడైతే ప్రభువుకు అప్పగించాడో, దేవుడు ఏది చెప్పితే ఆ మాట కాదనుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రభు మాటకు విధేయుడే వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రభు ఏది చెప్పినా అది కాదనకూడదు. అమ్మో దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి, మాట్లాడుతూ ఆ మార్గము చాలా కష్టమైన మార్గం పాస్టర్ గారు, అయినా ప్రభు నన్ను వెళ్ళమంటున్నాడంటే వెళ్ళాలి అంతే. అది కష్టం, అది నాకు కష్టం అని నేను ఆగిపోతానని చెప్పి ఆగిపోకూడదు. నేను నా యొక్క సేవ, మా నాన్నగారు మా అమ్మగారు నన్ను చిన్నప్పుడే దేవునికి ప్రతిష్ఠించారు. అనగా నేను పుట్టిన కడుపులో ఉన్నప్పుడే మా అమ్మగారు అనుకున్నారు, ఏవని, నా కుమారుడు పుడితే ఖచ్చితంగా నేను దేవునికి సమర్పించుకుంటానని. ఎప్పుడైతే నేను పుట్టానో మా అమ్మగారు దేవునికి సమర్పించుకున్నారు. సమర్పించుకున్న తర్వాత ఎదిగే కొద్ది నాకు ఊహ వచ్చిన తర్వాత మా అమ్మగారు ఏమంచి నాకు మైక్ చేతిలో పెట్టడం, నాకు ఏదో వాక్యము చూపించడం, నాకు ఇంకా ఒక టీనేజ్ వచ్చేసరికి వాళ్ళ కష్టాలు నేను చూడటం మొదలుపెట్టి. ఎందుకంటే మా అమ్మగారు నాన్నగారు నాకు నా చిన్నప్పుడు, అనగా నేను ఇయర్స్లో ఉన్నప్పుడు, అనగా 6 మంత్స్లో ఉన్నప్పుడు నాకు పాలు కొనలేని పరిస్థితిలో మా నాన్నగారు అమ్మగారు ఉండేవారు. అంత కష్టాలు చూశారు. వాళ్ళు వాళ్ళకి సభలకు వెళ్ళేటప్పుడు మా నాన్నగారిని ఎంతో అవమానించేవారు. ఏ సభలకు వెళ్ళినా కూడా మాకు అప్పుడు కార్స్ ఉండేవి కాదు, అప్పుడు బైక్స్ మీద వెళ్ళేవారు, బజాజ్ క్యాలిబర్ మీద వెళ్ళేవారు. అంత దయనీయంగా, అంత దీనస్థితిలో ఉన్న మా జీవితము, ఎప్పుడైతే మా అమ్మగారు నువ్వు సేవ చేయాలరా, నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలంటే నేను సచ్చినా చేయననివ్వను, నా వల్ల కాదు. ఎందుకంటే మీ కష్టాలు నేను చూశాను, మీ శ్రమలు నేను చూశాను, మీకున్న ఇబ్బందులు నేను చూశాను. మీలాగా నేను శ్రమ పడలేను, మీకులా నేను ఇబ్బంది పడలేను, నేను అసలు చెయ్యను అని చెప్పి కరాఖండిగా చెప్పేసాను. కానీ ఎప్పుడైతే మా తల్లిదండ్రులు తీసుకున్నారో, దేవుడు ఎప్పుడైతే మా తల్లిదండ్రులు లాక్కున్నాడో, అప్పుడు అనుకున్నాను, ప్రభువా నీ మాట నేను కొట్టాను ప్రభువా, ఇక్కడ నుంచి నీ పరిచర్య నేనే చేస్తాను ప్రభువా అని చెప్పి నాలో మార్పు వచ్చింది. నిర్ణయాన్ని దేవునికి అప్పగించాను, ఆయనకి లోబడి ఉన్నాను. ఈ రోజు ప్రభు కొన్ని వేల మందికి ఆశీర్వాదంగా ప్రభు మార్చేస్తాడు. హల్లెలూయా.
దేవుడికి ఏదన్నా అది కష్టమైనప్పటికీ, సేవలో కష్టం ఉంటుందని నాకు తెలుసు, అయినా దేవుని పరిచయం చేస్తున్నాం. ఆర్థిక సమస్య వస్తుందని తెలుసు, అయినా దేవుని పరిచయం చేద్దాం. ఇబ్బందులు వస్తాయని తెలుసు, అయినా దేవుని పరిచయం చేద్దాం. ఎదుటి వాళ్ళు కొన్ని మాటలు ఇసురుతారని తెలుసు, అయినప్పటికీ కూడా మనం దేవుని పరిచయం చేద్దాం. ప్రభువే తోడు అనుకుని వెళ్ళిపోయాం. హల్లెలూయా. పౌలు గారు కూడా అలాగే వెళ్ళిపోయారు. అంటే నేను పౌలు గారు అంత వ్యక్తిని కాదు, కానీ ఆయన యొక్క కాలు గోర్చుకొని నేను పనికినాను. అలాంటిది పౌలు గారు దేవుని మాట కాదనుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు నీవు కూడా దేవుని మాట కాదనకూడదు. ప్రభువా, నీ మాటే శాసనం ప్రభువా, నీ మాట బట్టి నేను వెళ్తాను ప్రభువా, నీ మాట బట్టి నేను లోబడి వెళ్తాను ప్రభువా, నిర్ణయం అంతా కూడా నీకే ప్రభువా అని చెప్పి నువ్వు దేవునికి అప్పగించి నువ్వు వెళ్ళినట్లయితే, కఠినాత్ముడు క్రూరుడైన సౌలును పరిశుద్ధుడైన పౌలుగా దేవుడు ఎలాగైతే మార్చాడు, నీ జీవితాన్ని కూడా ప్రభు సమస్యలు కొట్టివేసి, ఇబ్బందులు కొట్టివేసి, పరిస్థితులన్నీ కూడా కొట్టివేసి, న్యాయము, ధర్మము, ప్రార్థన ఫలితము, అలాగనే భర్తలో మార్పు, భార్యలో మార్పు, పిల్లల్లో మార్పు, తల్లిదండ్రుల్లో మార్పు నా ప్రభు కలుగ చేసి మార్పులతో మీ జీవితాలను నా ప్రభు నింపును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా గొప్ప దేవా, నీకే వేలాది వందనాలు స్తుతులు తండ్రి. చెప్పబడిన వాక్యముకి నీకు వేలాది వందనాలు తండ్రి. సంపూర్ణంగా లోబడిన పౌలు జీవితము, నిర్ణయము ప్రభుకి అప్పగించిన పౌలు జీవితము, ప్రభు మాట కాదన్న పౌలు జీవితము వల్లే మా జీవితాన్ని నడిపిస్తుండగా అయా మా బ్రతుకుల్లో కూడా ఒక గొప్ప మార్పును చూపించండి ప్రభు. సౌలును పౌలుగా మార్చి నీ యొక్క రాజ్య మహిమార్థ కొరకు ఎలాగైతే వాడుకున్నావో అలాగనే మాకు కూడా ఒక గొప్ప మహిమ, గొప్ప కృపను మాపై చూపించండి ప్రభా. నీ దయగల జాలి, నీ దయగల కరుణ, నీ దయగల కృప మా అందరిపైన ఉంచండి ప్రభా. ఎటువంటి శోధనలు మా అందరిపై రాకుండా సహాయం దయచండి. దినమును ఎవరైతే ప్రాముఖ్యమైన పని ప్రారంభిస్తున్నారో, అలాగే ఎవరైతే పుట్టినరోజు వివాహ దినములు జరుపుకున్నారో వాళ్ళ దినములు అధికమవులాగన, వాళ్ళ పని ప్రతిఫలము పొందుకునేలాగా సహాయం దయచండి ప్రభా. అప్పుల భారం నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, తర్వాత అనారోగ్యం నుంచి, క్యాన్సర్, ఎయిడ్స్, తర్వాత ఎవరైతే కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో, వీళ్ళకి ఎవరైతే బ్యాక్ ఇష్యూస్తో బాధపడుతున్నారు, యేసు నామములో విడుదల పొందులాగానే సహాయం దయచేయండి ప్రభా. తండ్రి, నీవే వాళ్ళకి సంపూర్ణమైన స్వస్థత కలుగు చేయండి ప్రభా. నీ మహిమగల కార్యం వాళ్ళ జీవితంలో దయచేయండి. దూర విదేశీ ప్రాంతంలో ఉన్న అక్కలను, అన్నలను, చెల్లులను, తమ్ముళ్ళని చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. వాళ్ళని దీవించండి ప్రభా. వాళ్ళకి నీవే తోడుగా ఉండండి ప్రభా. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పని పాటలో నీవే తోడు నడిపించండి ప్రభా. నీ మహిమ కృప, నీ మహిమ యొక్క దీవెన వాళ్ళందరిపై ఉంచి ఆశీర్వాదాలు వాళ్ళకి దయచేయమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. దయచేసి ఈ వాక్యము ఎంతమందికి సాధ్యమైతే షేర్ చేయగలరు అంతమందికి షేర్ చేయండి, సువార్తను ప్రకటించండి. మరొకసారి అడుగుతున్నాను, మీరు గుప్పెలు ఇప్పితేనే ఈ పరిచయం ముందుకి కొనసాగుతుంది. దయచేసి మీరు అందరూ కూడా గుప్పెలు విప్పండి. గుప్పెలు విప్పి దేవుని యొక్క పరిచయం మీరు అందరూ కూడా ప్రోత్సహించవలసిందిగా అందరూ కూడా కోరుచున్నాను. మీకు ముందు చెప్పిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఫోన్స్ చేసినట్లయితే, వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే మాకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతాయి. ఆ అకౌంట్ డీటెయిల్స్కి మీ అమూల్యమైన కానుకలు మాకు తెలియచేయండి. మా పరిచయం మీరు అందరూ కూడా ప్రోత్సహించవలసిందిగా కోరుచు ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. దేవుని యొక్క వాక్య పరిచర్యలో మీ సహోదరుడు శామ్యూల్.